చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం. ఈ రోజు నుంచి మనకి పూర్వభద్ర కార్తె ప్రారంభమవుతుంది. కార్తెలలో పూర్వభద్ర కార్తె ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? కార్తెలు ఇది మన భారతీయ సంస్కృతికి మాత్రమే ప్రత్యేకమైనటువంటివి. అందులోనూ కార్తెకి రైతుకి బాగా దగ్గర సంబంధం ఉంది. మనం దేశానికి రైతు వెన్నెముక అని చెప్తాం కదా, అట్లాగే ఈ కార్తె అనేటువంటి పేరు పెట్టినటువంటి వాడు కూడా రైతు. మన జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో రైతుకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. సాధారణంగా ఏంటంటే సూర్యోదయ సమయంలో చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ రోజు ఆ నక్షత్రం అని చెప్తారు మామూలుగా జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. అలా కాకుండా సూర్యోదయం అప్పుడు ఆ సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడో చూసి రైతు దానికి కార్తె అని పేరు పెట్టాడు. మన తెలుగు పేరు, మన తెలుగువాడి గొప్పతనం. ఇలాంటి కార్తెల్లో మనకి బాగా రోహిణీ కార్తె అనేది బాగా అందరికీ చిరపరిచితమైనటువంటిది. సాధారణంగా కార్తె అనేటువంటిది 13, 14, 15 రోజులు ఇలా ఉంటుంది. ఇన్ని రోజులని ప్రత్యేకంగా చెప్పం, కానీ 15 రోజుల లోపుగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 17వ తారీఖు మళ్ళీ ఉత్తరాభాద్ర కార్తె మనకి మొదలవుతుంది, వాళ్ళ నుంచి పూర్వభాద్ర కార్తె. అందువల్ల 15 రోజుల లోపుగా ఉన్నటువంటి రోజుల్ని కార్తె అనే అంటే 27 నక్షత్రాలు ఈ 365 రోజుల్లో విడగొట్టాడు మన రైతు. ఈ కార్తెల గురించి అమోఘమైనటువంటి సామెతలు కూడా మన తెలుగునాట ప్రసిద్ధికెక్కి ఉన్నాయి. ఉదాహరణకి రోహిణీ కార్తెకి రోళ్ళు పగులుతాయి, అంత ఎండ వస్తుందనంట. అలాగే ఉత్తర వస్తే ఉత్తర వచ్చిందర ఎత్తరగంప అంటారు. అంటే మన తెలుగువాడు సామెతలతోటి మన సంస్కృతిని బతికిస్తూ ఉంటాడు. అలాగే ఈ పూర్వభాద్ర కార్తెకి వచ్చేసరికి అన్ని అపూర్వమైనటువంటి కార్యక్రమాలు నీ జీవితంలో జరుగుతాయని ఒక సామెత ఉంది. అంటే అందరికీ జరగకపోవచ్చు, కొంతమందికి ఏం జరుగుతుందో పూర్వభాద్ర కార్తెని ఆ రకంగా గౌరవించారు. మొత్తానికి ఏంటంటే మన తెలుగు సంస్కృతికి ఒక దివిటి కార్తె అనేటువంటిది, అది మర్చిపోకుండా ప్రతి వాళ్ళం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అమ్మని ఏ రకంగా మర్చిపోకుండా ఉండాలో మన సంస్కృతిని ఆ రకంగా మర్చిపోకుండా ఉండాలి. అలాగే రైతన్నని కూడా మర్చిపోకుండా ఉండాలి. ఒక కార్తె పేరు తలుచుకుంటే మనకి అన్నం పెట్టినటువంటి రైతన్న మనకి గుర్తుకొస్తాడు. అందుకే రైతుకి కృతజ్ఞతగా ఈ పూర్వభాద్ర కార్తె అనేది మనం తలుచుకుంటున్నాం. ఈ కలియుగంలో మానవులందరూ నాస్తికులు అని నృసింహస్వామి అన్నారని భాగవతం చెప్తుంది. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఎర్రన గారి యొక్క నృసింహ పురాణము, ఎందుకంటే భారతము, భాగవతము ఇలాంటివి మన సంస్కృతిలో చాలా విశిష్టమైనటువంటి గ్రంథాలు. భారతం ఒక్కరి చేత రాయబడలేదు తెలుగులో. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు చేత రాయబడింది. అందులో ఎర్రన గారు అరణ్యపర్వ శేషము అనేటువంటిది రాశారు. ఆ ఒక్కదాంతోటే కాకుండా ఎర్రాప్రగడకి నృసింహ పురాణము అనేటువంటి ఒక గొప్ప గ్రంథం ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. అందులో అది ఇప్పుడు మనం ప్రస్తావించుకునిపోయేటువంటి విషయం. నరసింహస్వామి దగ్గరికి ఒకసారి బ్రహ్మదేవుడు వస్తాడు. అహోబిలము యొక్క గొప్పతనాన్ని ఆ పంచమాశ్వాసంలో బ్రహ్మదేవుడికి ఈ నరసింహస్వామి చెబుతూ ఉంటాడు. చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఈ కలియుగంలో అందరూ నాస్తికులు ఎక్కువ మంది ఉంటారు అని చెప్తాడు. చూడండి, ఒక దేవుడు నాస్తిక పదాన్ని నృసింహ పురాణంలో వాడాడు ఆయన. విను కలియుగమున అనయము నాస్తికులు, దృష్టమైనది తెలియన్ కనుగొనలేరు. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు విను కలియుగమున మానవులు అనయము నాస్తికులు. అందరినీ ఒక మనం 90% 90 మొత్తం అందరినీ నాస్తిక అంటే అధిక శాతం ఉంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క తత్వం ఏంటంటే దృష్టమైనది తెలియన్ కనుగొననేరరు. మాకు కళ్ళతోటి చూస్తేనే మేము నమ్ముతాము, మేము స్వయంగా అనుభవిస్తేనే ఆ మహిమని మేము గుర్తిస్తాము, లేకపోతే మేము ఆ మహిమని గుర్తించం. ఎవడో చెప్పాడు, ఏదో పురాణంలో రాసిందట అంటే మేము నమ్మం.
మాకు స్వయంగా కనపడాలి, లేకపోతే మేము అనుభవించాలి. అప్పుడే ఆ దేవుడి మహిమను మేము నమ్ముతాము. అటువంటి నాస్తికులు ఈ కలియుగంలో అనయము, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంటారయ్యా బ్రహ్మదేవ. అందుకని కనుగొననేరరు. అందుకని ఏం చేశానంటే వాళ్ళ కోసం వనరించితి ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్, నరసింహస్వామి చెప్తాడు. వీళ్ళు నమ్మటానికి వీలుగా ఈ అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాల్లోనూ ఇంకా నేను వెలిసి ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో కొన్ని మహిమలని, ప్రత్యయములంటే మహిమలు, కొన్ని మహిమల్ని వీళ్ళ మీద దయచేత నేను నెలకొల్పాను. ఎందుకంటే అక్కడ మహిమ ఉందంటేనే కొంతమంది మానవులు చేరతారు, అప్పుడు దైవభక్తి బాగా పెరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఉద్ధరింపబడరు, అందరూ అదే మార్గంలో, ఆ పాప పంకిల మార్గంలో కొట్టుకుపోతుంటారు. ఎందుకంటే వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు. అందువల్ల కొన్ని మహిమల్ని కొన్ని క్షేత్రాల్లో నేను నెలకొల్పాను. ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్, దయతోటి నేను నెలకొల్పాను వీళ్ళను ఉద్ధరించడానికి అని నరసింహస్వామి చెబుతూ భవనాశిని భవనాశిని భవనాశిని. అహోబిలంలో భవనాశిని అని ఒక సరస్సు ఒకటి కనపడుతుంది. అంటే ఆ భవనాశిని సరస్సులో కనుక స్నానం చేస్తే భవనాశనం అవుతుంది అని చెప్తాడు నరసింహ పురాణంలో. అది మహిమ. నిజంగా కనుక మనసు పెట్టి అక్కడ చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఆ భవనాశిని అనేటువంటి సరస్సు అంత గొప్పది అని చెప్తూ ఇలాగా అహోబిల ప్రాంతంలో మహిమ కలిగినటువంటి ప్రదేశాలు ఏమున్నాయో వాటన్నింటినీ కూడా నరసింహస్వామి బ్రహ్మదేవుడికి ఇక్కడ చెప్తాడు. అలాగే ఈ కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. వీళ్ళు నాస్తికులు అన్నారు కదా, బట్ తొందరగా నమ్మరటమ్మా. అది ఆ స్వామి నిజంగా, అందుకే కవుల్ని మనం ద్రష్టలు అంటాం. ద్రష్టలంటే రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించి తమ గ్రంథాల్లో ఎవరైతే రాస్తారో వాళ్ళని ద్రష్టలు అంటారు. నిజంగానే ఆ ఎర్రాప్రగడ ఎంత గొప్పగా పదం వాడాడమ్మా. ఇప్పుడు మనకి ఎటు చూసినా ఎక్కువ మంది ఎవరన్నా ఇది ఉందంటే ఒక మాట వెంటనే వస్తుంది. అది దాన్ని ఉద్దేశించి నరసింహస్వామి ఆ విషవృక్షము యొక్క వేరుని తొలగించటానికి కలియుగములో ఎక్కువ మంది నాస్తికులు ఉంటుంటారు. అసలు నాస్తిక పదానికి ఇంకొక గొప్ప అర్థం కూడా చెప్తారమ్మా. దేవుడున్నాడు లేడు అనేటువంటిది మనం ఎక్కువగా నాస్తికుడు అనుకుంటున్నాం. దేవుడు లేడు అనేటువంటి వాడు నాస్తికుడు, ఉన్నాడు అనేటువంటి వాడు ఆస్తికుడు అనుకుంటున్నాం. కానీ మన సనాతన ధర్మం నాస్తిక పదానికి ఏం చెప్తుందంటే, వేద ప్రామాణ్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు ఆస్తికుడు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని వాడు నాస్తికుడు అని చెప్తుంది. అంటే వేదం అనేటువంటి శృతి అనే పేరుంది కదా, కాబట్టి ఆ వేదంలో ఏం చెప్పారో ఆ విషయాన్ని అంగీకరించేటువంటి వాడు, అంటే వేదం అంటే భగవంతుడి యొక్క స్వరూపం, దాన్ని అనుసరించి తన జీవితంలో ఆచరించేటువంటి వాడు ఆస్తికుడు. ఆ వేదంలో చెప్పినటువంటి దాన్ని ఆచరించకుండా తిరస్కరించేటువంటి వాడు నాస్తికుడు. ఇదిగో అటువంటి నాస్తికులు ఎక్కువ మంది ఉంటారని దీనికి రెండో సమన్వయం కూడా పెద్దలు చెప్పారు. మొత్తానికి నరసింహస్వామి వారి యొక్క ఈ మాటల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మహిమలనేవి ఉన్నాయి, ఆ మహిమలతోటి మనం దైవానుభూతిని పొందుతూ ఉండాలి. అది కాకుండా ఆప్త ప్రమాణం పెద్దలు చెప్పిన దాన్ని మనం నమ్మి తీరాలి. ఆ రకంగా ఉంటూ జీవితాన్ని అందరూ పండించుకునేదరు గాక. గురుగారు, ఇక మరో సందేహం. ప్రాణం, ఆత్మ ఈ రెండు ఒకటేనా, వేరు వేరా? జీవుడిలోని ఈ రెండు ఎక్కడ ఉంటాయి? ఎప్పటి నుంచో అందరినీ గందరగోళ పెడుతున్నటువంటి పదాలమ్మా. ఈ బ్రహ్మ విద్య అనేటువంటి ఒక పదం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చదువుకున్నా చాలామందికి ఇప్పటికి కూడా ఒక గజిబిజి దారపు కెండలాగా ఉంటుందన్నమాట అండి. అంటే మొత్తం దాని మొదలు ఎక్కడుందో తీయటం చాలా కష్టం. అందుకే మన పెద్దవాళ్ళకి, మన సనాతన ధర్మానికి నమస్కారం చేయాలి, ఉపనిషత్తులు చదవాలి. వేదంలో చెప్పినటువంటి దాన్ని విపులీకరించి ఒక గురువుగారు చెప్తున్నట్లు చెప్పేటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు కనుక చదివితే ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమైనా ఉందా, రెండు ఒకటే అన్న విషయం మనకు తెలిసిపోతుంది. ఛాందోగ్యోపనిషత్తు అని ఒక గొప్ప ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఉంది. ప్రాణము, ఆత్మ ఈ రెండు వేరువేరుగా మనం పదప్రయోగం చేస్తూ ఉంటాము. ఈ రెండు ఒకటేనా, రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా అంటే, అక్కడ యాజ్ఞవల్క్యుడు ఆ మునిగారు ఒక శిష్యుడికి జవాబు చెప్తూ ప్రాణము, ఆత్మ ఈ రెండు ఒకటే, వేరు కాదు స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ అనేది ఎక్కడుందో ప్రతి వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోతుంది.
కాబట్టి ఎంతసేపటికి ఆత్మ అనేది ఎక్కడుంది అని అందరూ కూడా గందరగోళ పడిపోతున్నారు. నాయన నీ ప్రాణం ఉందని ఒప్పుకుంటావా? ఎందుకనంటే ముక్కు ద్వారా నువ్వు గాలి పీలుస్తున్నావు, ఆ గాలి ఉండటం వల్లే నువ్వు జీవించగలుగుతున్నావు. కాబట్టి ప్రాణ సంచారం నీకు జరుగుతోంది. అది విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ముక్కు ద్వారా లోపలికి వెళుతున్నది. కాబట్టి అలాగే మొత్తం శరీరం మొత్తం ఆక్రమించుకొని ప్రవహిస్తూ ఉంటుంది ఒక వాయువు. ఆ వాయువు మొత్తం సర్వాంతర్యామైనటువంటి వాయువు, అది కూడా సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మ. కాబట్టి ప్రాణవాయువు ఎక్కడ ఉందో అంటే ప్రాణము నీ శరీరంలో ఉన్నది అని అంటే ఆత్మ నీ శరీరంలో నివసించి ఉన్నది, ఆత్మ ఉన్నది అని నువ్వు తెలుసుకో. కాబట్టి ఇక ఎటువంటి సందేహం లేకుండా ఆత్మ ఎక్కడుందని నువ్వు బెంగపడకు. ప్రాణం నువ్వు పీలుస్తున్నావు కదా, ప్రాణం అంటే వాయువు, వాయువు నువ్వు పీలుస్తున్నావు కాబట్టి, ఎందుకంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి 5 వాయువులు పంచప్రాణాలు శరీరంలో ఉన్నాయని చెప్పి అందరూ చెబుతూ ఉన్నారు కదా. ప్రాణం అంటే హృదయాంతర్గతమైనటువంటి వాయువు, అది చాలా అంటే హృదయంలో ఉంటుందట అది. అలాగే ఉదానం అనేటువంటిది కంఠంలో ఉండేటువంటి వాయువు. ఈ రకంగా అపానము ఇది మనలో మలమూత్రాల ద్వారా ఉండేటువంటి వాయువు. ఇట్లాగే వ్యానం ఉదానం సమానం నాభియందు ఉండేటువంటి వాయువు సమాన వాయువు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అదే ప్రాణం ఒకటే, ఒక్కొక్క దాని అంటే ఒక్కొక్క స్థానంలో ఉండేటువంటి దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. కాబట్టి ప్రాణ సంచారం జరుగుతోందంటే ఆత్మ సంచారం జరుగుతున్నట్టు భావించుకో. ఇప్పటికైనా సరే ఆ సందేహాన్ని నువ్వు పోగొట్టుకోనాయనా అని చెప్పి ఆ యాజ్ఞవల్క్యుడు శిష్యుడికి చెప్తాడు. అంత గొప్పగా మన ఉపనిషత్తు మనలో ఉండేటువంటి ఆ సందేహాన్ని పోగొట్టింది. గురుగారు, పండితులు సమదర్శనం కలిగి ఉండాలని భగవద్గీత చెప్తుంది. అటువంటి పండితుల విషయంలో శివపరమాత్మ చెప్పినటువంటి ముఖ్యాంశాలు ఏమిటి? నిజంగా పరమశివుడు ఆయనంత గొప్ప గురువు ఇంకొకరు లేరు. ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వాలన్నా స్వామి శివభగవానుడే, ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా శివభగవానుడే. జ్ఞానము అంటే లౌకిక జ్ఞానము, పారమార్థికమైనటువంటి జ్ఞానం. లౌకికంగా కూడా ఆయన మాటల్ని మనం వాడుకోవచ్చు, ఆయన విధానాన్ని మనం అనుసరించవచ్చు. ఎట్లా అనంటే గుణదోషో బుధో గృహ్ణాన్ ఇందుక్ష్వేడా వివేశ్వరః ప్రథమం శ్లాఘతే శిరం గుణదోషో బుధౌ. లోకంలో పండితుడనేటువంటి వాడు ఎలా ప్రవర్తించాలి చెప్పకుండానే చెప్పేట పరమశివుడు. అదేంటండి, కొంతమంది ఆచరించి చూపిస్తారు, అక్కడి నుంచే మనం వాళ్ళని స్వీకరించాలి, వాళ్ళ ప్రవర్తన ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. లోకంలో పూర్తిగా మంచివాడు పూర్తిగా చెడ్డవాడు అంటూ ఎవరూ ఉండరు. 90 పాళ్ళు మంచితనం ఉండి 10 పాళ్ళు చెడ్డతనం ఉంటే వాడిని మంచివాడు అంటారు. అలాగే 90 పాళ్ళు పాండిత్యం ఉండి 10 పాళ్ళు అజ్ఞానం ఉంటే వాడిని పండితుడు అంటారు. 90 పాళ్ళు అజ్ఞానం ఉండి 10 పాళ్ళు జ్ఞానం గనక ఉంటే వాడు అపండితుడు అని అంటుంటారు. కాబట్టి అటువంటి వారిని ఎవరినైతే నువ్వు అజ్ఞానులు అనుకుంటున్నావో, పండితులు కానివారు అనుకుంటున్నావో, వాళ్ళని యొక్క ప్రవర్తనని నువ్వు విమర్శించద్దు. తోటివారిలో, మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే తోటివారిలో లోపాలను నువ్వు విమర్శించద్దు. ఎందుకంటే ఎటువంటి వాడిలోనైనా గుణం అనేది కొంచెమైనా ఉంటుంది. పండితుడు అనేవాడు ఏం చెయ్యాలంటే, శివభగవానుడు చెప్తున్నాడు, గుణదోషో, ప్రతివాడిలో ఉండే గుణదోషాలని శివపరమాత్మలాగా మనం ఎంచుకోవాలి. ఏం చేశాడు ఆ స్వామి? బుధో గృహ్ణాన్ ఇందుక్ష్వేడా వివేశ్వరః. ఇందుక్ష్వేడా, ఇందు అంటే చంద్రుడు, క్షేడ అంటే విషం. కాబట్టి ఇందు చంద్రుడు. ఒకటిలో గుణాన్ని మనం నెత్తిన పెట్టుకోవాలట. పరమాత్మ, శివపరమాత్మ ఎదుటివాడిలో మంచితనం ఉంది, దాన్ని ప్రథమా శ్లాఘతే శిరం, దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. ఇక దోషం ఉందనుకో, ఎదుటివాళ్ళు ఏదైనా దోషం కనిపించిందనుకో, ఆ దోషాన్ని ఏం చేయాలి? బయటికి వెళ్ళకక్కకూడదట. రే వాడు ఇటువంటి వాడు, రే వాడు ఏం చేశాడో తెలుసా అని నలుగురు దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదట. కానీ ఒకటిలో ఉండే గుణాన్ని మాత్రం నలుగురు దగ్గర చెప్పాలట. అది మంచివాడు చేయవలసిన పని. శివపరమాత్మ చేశాడు. చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు, విషాన్ని బయటికి వెళ్ళకక్కకుండా కంఠే నిహితం, కంఠములో పెట్టుకున్నాడు. అది శివపరమాత్మ దగ్గర నుంచి పండితులందరూ గ్రహించవలసినటువంటి విషయము. ఒక పుస్తకం చదువుతున్నావు, పుస్తకంలో ఏమైనా లోపాలని కనిపించినాయనుకో, నలుగురిలో ప్రచారం చేయకు.
ఆ పుస్తక రచయితకి అయ్యా మీరేమనుకోకపోతే ఇలా అనిపిస్తుంది, కేవలం ఆయనకి మాత్రమే చెప్పు, ఎవరూ లేనటువంటి సమయంలో చెప్పు, సరిదిద్దుకుంటాడు. నలుగురిలో నీకున్నటువంటి జ్ఞానం ఏపాటిది? సర్వజ్ఞ బిరుదము శర్వునకే రావు సింగ భూపాలునికే ఉర్వింజెల్లును తక్కరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. ఎవ్వడు ఈ లోకంలో పూర్తిగా వచ్చినటువంటి వాడు లేడు, పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి నీకు ఎదుటివాళ్ళు ఏదైనా అనిపిస్తే దోషం చాటుగా పిలిచి చెప్పు, దాన్ని మనసులో పెట్టుకో, కంఠంలో పెట్టుకో శివుళ్లాగా. కానీ వాళ్ళ గుణం ఏదన్నా ఉందని అబ్బబ్బా ఏమి రాశాడురా, అబ్బబ్బా ఏమి చెప్పాడురా ఇతను అని నలుగురిలో ప్రచారం చేయి. శివుడి నెత్తి మీద పెట్టుకున్నాడు గుణాన్ని, దోషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. అది ఈనాటి పండితులు, ఉత్తమ మానవులు అనుసరించవలసినటువంటి విధానము. అందుకని శివ పరమాత్మకి జైహో. శివుడు నాగభూషణుడు, పాముల్నే అలంకరణగా ధరిస్తాడు. శివుడికి నాగభూషణుడు అనే పేరు ఎందుకు వచ్చింది? వెంటనే మనకి ఆధునిక యుగంలో మనం మొట్టమొదటి మనవి చేసినట్లుగా విను కలియుగమున అనయము నాస్తికులు వెంటనే ప్రశ్నలు వేస్తుంటారు. చిన్నపిల్లలు కూడా ప్రశ్నలు వేస్తుంటారు. అమ్మా ఏమిటమ్మా ఈ నాగుపాములు ఏంటి, ఆయన ఏమో పాము మీద పడుకున్నాడు విష్ణుమూర్తి అంటారు, ఈయనకి ఇంకో ఆభరణాలు లేవా, చక్కగా మంచి మంచి వాచీలు పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఇంకొక ఇంత భార్య చక్కగా ఆవిడ అంత గొప్ప అలంకరణ సంభూషిత అని రత్నగర్భ, ఆవిడకి విపరీతమైనటువంటి రత్నాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి. భార్య అంత ఐశ్వర్యవంతురాలైనప్పుడు చక్కగా ఆయన కూడా ఒంటి నిండా లేకపోతే 10 వేళ్లకి 10 ఉంగరాలు పెట్టుకోవచ్చు కదా, ఒంటి నిండా మంచి మంచి ఆభరణాలు పెట్టుకోవచ్చు కదా, పాములు ఎందుకు ధరిస్తాడు ఈ శివుడు, ఇంకొక ఆభరణం లేదా ఆయనకి అని అనిపిస్తుంది. దానికి మనం జవాబు చెప్పాలి పిల్లలకి. నాన్న ఇందుకోసం శివుడు పాముల్ని ఆభరణాలుగా పెట్టుకున్నాడు రా అని చెప్పాలి. ఎందుకోసం పెట్టుకున్నాడంటే స్కాంద పురాణం అని ఒక పురాణం ఉంది. స్కాంద పురాణంలో కేదారఖండము అని ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఏం చేశారంటే రుద్రప్రయాగ అని ఒక గొప్ప క్షేత్రం ఉంది. ఆ రుద్రప్రయాగ అనేటువంటి క్షేత్రంలో నాగాహ శేషాహ తపశ్చక్రుహు, నాగుపాములు ఇవంటివన్నీ కూడా ఒకసారి శివుణ్ణి గురించి తపస్సు చేసేయట. పాములు శివుణ్ణి గురించి ఆ రుద్రప్రయాగ క్షేత్రంలో తపస్సు చేసేయట. శివుడు సకల చరాచర జీవులకి అధిపతి కాబట్టి వాటికి ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులు తపస్సు చేస్తే వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు, మానవులు తపస్సు చేస్తే వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడు, శంకరుడు. కాబట్టి ఆ నాగుపాములు ఆ పాములు తపస్సు చేసినా ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. ఏమి లేదు, మేము ఎప్పుడూ నీ దగ్గర ఉండేటట్లుగా మాకు వరం ఇవ్వు. జవాబు అక్కడుంది. ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి, నువ్వు ఇతరులకు కనపడుతున్నప్పుడు మేము కూడా కనపడాలి. ఎందుకంటే మనం వినాయక చవితి కథలో చదివాం, నువ్వు నా కడుపులో ఉండాలయ్యా అన్నాడు. కాదన్నాడమ్మా ఆయన, వెళ్ళి కడుపులోకి వెళ్ళి కూర్చున్నాడు ఆ రాక్షసుడి యొక్క కడుపులో. నువ్వు నాకు కాపలా ఉండాలన్నాడు, ఉంటానన్నాడు ఒక భక్తుడు. ఆయన ఏది అడిగితే అది ఇచ్చేసేస్తాడు పాపం. భక్తుడు ఏది అడిగితే అది ఇచ్చేటువంటి బోళాశంకరుడు. అందువల్ల నువ్వు కనిపించిన చోటల్లా మేము కూడా కనిపించాలి అని అంటే, మేము మీకు ఆభరణాలు కావాలి, అలాగే అని వాటికి చక్కటి వరం ఇచ్చాడు ఆ స్వామి. అందువల్ల ఆ నాగుపాములకి వరం ఇచ్చాడు కాబట్టి ఆ పాముల్ని స్వామి, ఆ శివస్వామి ఆనాటి నుంచి తన ఆభరణాలుగా ధరించాడు. అందువల్ల స్వామి మనకెప్పుడూ కూడా నాగుపాముల్ని అలంకరణం చేసుకొని, అందులోనూ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ అని మనం ఈరోజు కూడా మనం స్తోత్రం చేసుకుంటుంటామే, నాగేంద్రహారాయ. ఎందుకంటే ఉత్తములు అనేటువంటి వాళ్ళు ఎలా బతకాలో శివభగవానుడు చెప్తున్నాడు. ఆ వాసుకి అనేటువంటి వాడు ప్రధానంగా ఇక్కడ ఒక సర్పం మనకు కనిపిస్తుంది, అది వాసుకి. ఆ వాసుకిని ఏం చేశాడమ్మా, ఆ క్షీరసాగర మథన సందర్భంలో ఆ కవ్వం చిలుకుతూ ఉన్నప్పుడు ఒక తాడు కావాల్సి వచ్చింది. ఏ తాడు పనికి రాకపోతే వెంటనే తన మెడలో ఉన్నటువంటి ఆ వాసుకిని ఇచ్చేసాడు. సరే, విషాన్ని తను తాగాడది పరోపకారం, అది మనందరికీ తెలుసు. ఈ వాసుకి అనే తాడినిచ్చి ఇదిగో వాడుకోండి అంటే, ఉత్తములు అనేటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు అనేటువంటి వాళ్ళు, లోకానికి మేలు జరుగుతుంది అనేటువంటి సందర్భంలో తమ దగ్గర ఉన్నటువంటి వాటిని సంకోచపడకుండా వెంటనే ఇచ్చేయాలి సుమా అనేటువంటి గొప్ప తత్వాన్ని కూడా శివభగవానుడు, ఆ నాగభూషణుడు మనకి నేర్పారు. అందుకే ఆ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ. అందువల్ల ఆ మహానుభావుడికి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. ఒక పరోపకార గుణం, ఇతరుల్ని మెప్పించేటువంటి గుణం, ఆ సత్వగుణం
చక్కగా ఆ శివభగవాను నుంచి మనం నేర్చుకొని లోకం అంతా కూడా శివమయం అగుగాక. గురుగారు, సిద్ధులు, యోగులు, పీఠాధిపతులు సమాధుల్ని బృందావనాలుగా, అధిష్టానాలుగా వ్యవహరిస్తారు కదా, ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు? పెద్దవాళ్ళు ఏదైనా లోకంలో సహజం, ఎవరికైనా శరీరం ధారణ చేసినప్పుడు కొంతకాలమే ఎవరికైనా ప్రాణం అందులో నిలబడి ఉంటుంది. తర్వాత ఎంత వాళ్ళైనా ప్రాణాన్ని విడిచిపెట్టవలసిందే. అయితే ఒక్కొక్కళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళు చనిపోయారని చెప్తాం, వీళ్ళు సమాధి చెందారు అని చెప్తాం. పెద్దవాళ్ళు కనుక చనిపోతే సమాధి చెందారని చెప్తాం. పెద్దవాళ్ళు ఒక పీఠాధిపతులు కానివ్వండి, ఒక మహాత్ములు కానివ్వండి, చనిపోయిన తర్వాత మన భాషలో వాళ్ళు సమాధి చెందిన తర్వాత అది వైదిక పరిభాషలో ఏం చేస్తారంటే కొన్ని సమాధుల మీద శివలింగాన్ని ఉంచుతారు, కొన్ని సమాధుల మీద తులసి కోటను అట్టే పెడతారు. ఇది అందరూ మన సంస్కృతిలో గమనించవలసినటువంటి విషయం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఏదైతే ఆ సమాధి మీద గనక తులసి కోట గనక పెడితే, అంటే తులసి మొక్క కోట గనక పెడితే అది బృందావనము అనాలి. దాన్ని సమాధి అని అనకూడదు, అది బృందావనము. నిజంగా బృందావనం అనేసరికి మనకు శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు. బృంద ఆవనము, బృందావనము. బృంద అంటే సమూహము, ఆవనము అంటే రక్షించేవాడు. మన సమూహం మొత్తాన్ని రక్షించేవాడు, ఈ జీవకోటి సమూహాన్నంతా రక్షించేవాడు. తన నాట్యం ద్వారా, తన గోపికలతో చేసేటువంటి ఆ రాసలీల ద్వారా. రాసలీల అంటే అక్కడ ఏదో మన చలనచిత్రాల్లో చూపించేటువంటి నృత్యభంగిములు కాదు. రాసలీల అని అంటే జీవులందరినీ నేను ఆడిస్తూ ఉంటాను సుమా, నా తత్వం ఇది సుమా, నన్ను మీరు శరణు వేడండి సుమా, నా రాసలీలను మీరు తలుచుకుంటే మీకు ఆనందం కలుగుతుంది సుమా, మిమ్మల్ని నేను రక్షిస్తాను సుమా అని లోకానికి తెలియచేయటానికి ఆ కృష్ణ భగవానుడు రాసలీల ఆడుతుంటాడు. రాసలీలలో ఉన్నటువంటి ఆంతర్యం అది. కాబట్టి ఆ రకంగా బృందావనం అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ పరమాత్మ ఇక్కడ కూడా ఈ తులసి కోట ఉన్నటువంటిది బృందావనం. ఆ స్వామివారిని ఎవరైతే ఈ కంచి స్వామివారి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ పైన గనక తులసి కోట గనక ఉంచితే దానిని చక్కగా బృందావనము అనాలి. అట్లా కాకుండా శివలింగం పెడతారు కొంతమంది, దానిని అధిష్టానము అంటారు. దాన్ని బృందావనము అని అనకూడదు. దానికి పేరేంటంటే అధిష్టానం. అధిష్టానం అనేసరికి స్వామి ఇప్పుడు ఏదో మనం దినపత్రికల్లో వీటిల్లో చూస్తున్నాం కదా, ఫలానా వాళ్ళ అధిష్టాన వర్గం ఇలా అంటోందని. ఎందుకంటే కాలక్రమేణా కొన్ని పదాలు విస్తృత అర్థాన్ని పొందుతూ ఉంటాయి. వాటికి పూర్వం ఉన్నటువంటి అర్థాన్ని అవి పోగొట్టుకొని ఇంకొక అర్థంలోకి వస్తూ ఉంటాయి. పూర్వం చీర అనేటువంటి పదం వస్త్రము అనేటువంటి అర్థంలో వాడారు. భీముడు చీర కట్టుకున్నాడు అని ఉంటుంది భారతంలో, ధర్మరాజు చీర కట్టుకున్నాడు అని ఉంటుంది. మనం ఇప్పుడు చదువుతూ ఏంటండి బాబు చీర కట్టుకోవటం ఏంటండి అని అనిపిస్తుంది. అంటే చీర అనేటువంటి పదం ఆ రోజుల్లో వస్త్రము అనేటువంటి దాని అర్థంలో వాడబడింది, అంతవరకు అర్థం. కానీ ఈరోజు చీర అనేటువంటి పదం కేవలం ఆడవాళ్ళు ధరించేటువంటి వస్త్రానికి మాత్రమే చీర అని పెట్టారు, మగవాళ్ళు ధరించేదాన్ని చీర అని అంటల్లా. కానీ పూర్వకాలంలో అనేవారు. కాబట్టి అధిష్టానము అంటే పూర్వకాలపు సంప్రదాయంలో ఆ శివలింగం ఉన్నటువంటి ఆ సమాధి ప్రాంతాన్ని అధిష్టానము అంటారు. అంటే అది ఆ లోపల ఉన్నటువంటి ఎవరైతే సమాధి చెందాడో ఆ మహానుభావుడు శివ పరమాత్మలో ఐక్యమైనటువంటి మహానుభావుడు శివుడిలాగానే మనల్ని చక్కగా ఆదరిస్తాడు. ఆ సమాధికి ఎవరైతే నమస్కారం చేస్తారో అధిష్టానము అంటే పైన ఉన్నటువంటి వాడు, ఆయన్ని మనందరము గౌరవించాలి అనేటువంటి పదం వచ్చేటట్లుగా అధిష్టానము అంటారు. కాబట్టి ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకొని ఆ విధంగానే మన సంస్కృతిలో మనం వ్యవహారం చేస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది. అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఈ పదాలని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొచ్చేది ఒత్తిడి కాదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.